శనివారం రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి శాంతినగర్ బుడగ జంగమ అనే నివాసులు ఖాళీ స్థలంలో గూడాలు వేసుకొని నివసిస్తున్నామన్నారు. దయచేసి ప్రభుత్వం మాకు ఇంటి పట్టాలు ఇవ్వాలని ఎన్నోసార్లు అర్జీలు పెట్టినా ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని అన్నారు. సిపిఐ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి జాఫర్ అక్కడి సమస్యను తెలుసుకొని మీకు అండగా మేము ఉంటామని హామీ ఇచ్చారు. మీకు న్యాయం జరిగే వరకు మీ వెన్నంటూ ఉండి పోరాడతామని అక్కడ ఉన్న స్థానికులకు తెలిపారు. అక్కడ ఉన్న స్థానికులు వాళ్ళ కులవృత్తి పాట రూపంలో గోడను విన్నవించుకున్నారు. ఇక్కడ ఉండబట్టి 50 ఏళ్ళు అయింది. మా కులాలు అనంతపురము, గుంతకల్లు, అల్లాదుర్గము, అంటే పరిస్థితి మాకు తావు చూపండి, సలవు చూపండి సార్. తండ్రి మీరు మాకు ఫోటోలే పెట్టుకొని సలభిస్తే ప్రపంచంలో వేడ మృదంగా కథలు చెప్పుకొని మీ పేరు పగులుతాం. మా సారాలు సెలవిస్తున్నారు. ఇక్కడ ఉన్నాం, మమ్మల్ని ఎవరు అనుకున్నా మా సార్ అనుకున్నా మమ్మల్ని వాళ్ళే మాకు తల్లిదండ్రులని ఉన్నటువంటి వారందరూ కూడా ఒక 50-60 ఏళ్ళుగా రాయదుర్గం పట్టణంలో ఇక్కడ నివాసం ఉంటారు. ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన బుర్రకథ ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా వాళ్ళ గురించి చెప్పాడు. చెప్పకనే చెప్పేసినాడు. ఆయన కథల ద్వారానే మాకు చెప్పాడు, వినిపించాడు వాళ్ళ బాధలు, కష్టాలు. మేము ఈ ప్రాంతానికి రావడానికి ప్రధానంగా నాగార్జున ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నియోజకవర్గానికి కార్యదర్శి, కమ్యూనిస్ట్ పార్టీ. నాతో పాటు ఇక్కడ అనంతపురం నుంచి వ్యవసాయ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు గారు, అఖిల భారత విభజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంతోష్ కుమార్ గారు, కొట్రేష్ ఇక్కడ ఏఐవైఎఫ్ నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీగా కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారు మన మిత్రుడు తిప్పేస్వామి, నర్సింహులు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా బాధాకరమైనటువంటిది ఏమంటే అనంతపురంలో కూడా బుడగ జంగాలకు సంబంధించిన వారితో మేము వాళ్ళతో మమేకమైనాం. ఆ ప్రాంతంలో 2వ డివిజన్కి వస్తుంది. 2వ డివిజన్కి వస్తుంది కాబట్టి ఈ కథలు చెప్పేటువంటి వారందరూ కూడా బాగా పరిచయం. వారి సమావేశాలకు, మీటింగ్లు కూడా నేను వెళ్ళాను. ఇప్పుడు అక్కడ శ్రీనివాసులు, తర్వాత బిందెల నారాయణ స్వామి, ఇంకా ఇతర పేర్లు కూడా ప్రభాకర్, వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి వారు. 100 కుటుంబాల వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. ఈ బిందెలు అమ్ముకోవడము లేదంటే ఇట్లాంటి వ్యాపారం కూడా చేసుకుంటారు. అంటే బాగా కథలు చెప్పేటువంటి వారని. అది బాధాకరమైనటువంటి అంశం ఏమంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు ఎస్సీ హోదా ఉంది. రాష్ట్రము తెలంగాణ విడిపోయిన తర్వాత మనకు ఆ ఎస్సీ కింద మనకు ఆ రకంగా ఇవ్వడం లేదు. అంటే కులం సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా, గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఇప్పటికైతే బుడగ జంగాలకు సంబంధించినటువంటి కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో వారు ఎవరు ముందుకు రావడం లేదు. తర్వాత ఇందాక మా సంతోష్ కూడా చెప్తా అంటే ఒక్కో రాష్ట్రంలో ఒక కేటగిరీ కింద ఉన్నారు. ఎస్టీ జాబితాలో ఉన్నారు, బీసీఏగా ఉన్నారు, అంటే షెడ్యూల్ ట్రైబ్స్గా, తర్వాత బీసీఏగా ఉన్నారు. ఇక్కడ ఎస్సీలుగా ఉన్నారు. కానీ ఏదో ఒక కులం అనేటువంటిది ఉండాలి. గత ప్రభుత్వం ఏదైతే, ఉమ్మడి ప్రభుత్వం ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చిందో ఆ ప్రకారమన్నా ఇవ్వాలి. రిజర్వేషన్ అనేటువంటి ఉండే ఆ ట్రైబల్స్ కింద ఇచ్చినా లేదంటే ఎస్సీ జాబితా కింద ఇస్తే మేము ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది ఇక్కడ జంబన్న అనేటువంటి వారు ఇంకా 4-5 మంది, వాళ్ళందరూ కూడా 10th క్లాస్ వరకు చదువుకున్నారు. వాళ్ళ ఎస్ఎస్సీ అయిపోయిన తర్వాత ఆ పై చదువులు చదువుకోవడానికి ఇంటర్ పోవాలి. ఇంటర్మీడియట్కి పోతే వాళ్ళకు ఈ కులం అనేటువంటిది లేదు కాబట్టి వాళ్ళను చేర్చుకోలేదు. ఇది దురదృష్టకరము, అన్యాయమైనటువంటిది. ఇది చాలా తీవ్రమైన అన్యాయం ఇది. ఎందుకంటే చదువుకునేటువంటి హక్కును కూడా కోల్పోతూ ఉన్నారు. ఇవి ప్రాథమిక హక్కులు, ఇవి ఫండమెంటల్ రైట్స్. ఇవి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా హరించబడతా ఉన్నాయి. అంటే మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. అదేవిధంగా ఉండడానికి ఇల్లు, కూడు, గూడు, గుడ్డ అనేటువంటిది ఇవి ప్రాథమికమైనటువంటి హక్కులు. అవి కూడా లేకుండా పోతా ఉన్నాయి. 60 ఏళ్ళుగా ఉన్నా కూడా ఇంకా ఇళ్ల స్థలం లేదు, మాకు గుడిసె లేదు అంటే
ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ జాబితాలో పేర్లు ఉన్నాయి, ఓటర్ లిస్టులో పేర్లు ఉన్నాయి. తర్వాత కరెంటు మీటర్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు ఒక ఇంటిని పరిశీలిస్తే 279 రూపాయల కరెంటు బిల్లు కూడా వచ్చింది. అంటే కరెంటు బిల్లు కట్టించుకుంటా ఉన్నారు, ఆధార్ కార్డు అయితే ఉంది, రేషన్ కార్డు ఉంది, ఓటర్ లిస్టులో పేర్లు ఉంటా ఉన్నాయి, 5 ఏళ్ళకు మరి ఓటు వేయించుకుంటా ఉన్నారు. మరి ఇన్ని రకాలుగా వాళ్ళకు హక్కులు ఉన్నప్పుడు మరి వాళ్ళకు నివాసానికి ఎందుకు, వాళ్ళ కుటుంబానికి ఎందుకు స్థలం ఇవ్వడంలే? అందుకని ఇది ప్రభుత్వాన్ని చాలా సీరియస్గా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇక్కడున్న రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించి జిల్లా ప్రభుత్వానికి కలెక్టర్ పంపాలి. వారు ఆ రకమైన ప్రయత్నం వారు చేయాలి. అదేవిధంగా నేను ప్రధానంగా ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా కాలువ శ్రీనివాసులు గారు ఇంకా ఎమ్మెల్యే కాకముందే, అవన్నీ ఎంపీ కాకముందే ఆయన జర్నలిస్టుగా వచ్చినాడు. ఆయన కాబట్టి ఆయన కూడా మంచి వ్యక్తి, ఆయన మంచి లీడరే ఆయన. కాబట్టి ఆయన దృష్టికి కూడా తీసుకొని పోతాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఆయన విప్గా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వీళ్ళకు కుల సర్టిఫికేట్ ఇవ్వాలి. నువ్వు ఏ జాబితాలో చేర్చుకుంటారో, ఎస్సీనా లేకుంటే ఎస్టీఆర్ ట్రైబల్స్ ఇవన్నీ మీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి, కానీ ఏదో కుల సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఉండి తీరాలి. తర్వాత ఇళ్ల స్థలం అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు రాయదుర్గంకి రావడం జరిగింది. ఇళ్ల స్థలం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు మేము కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పల్లెల్లో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు స్థలం ఇవ్వాలి, పట్టణాల్లో నగరాల్లో ఉన్న వాళ్ళకి 2 సెంట్లు స్థలం ఇవ్వాలి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టిస్తామని చెప్పి ఆయన వంకలు వాగులు అక్కడ ఉన్న ప్రాంతాలు ఇచ్చినాడు కాబట్టి ఎవరు కట్టుకోలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంకా రాకముందే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో నగరాల్లో 2 సెంట్లు ఇస్తామన్నాడు. 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానన్నాడు. మనమేం అడుగుతాను, ఇసుక ఇనుము ఇటుక ఇవన్నీ కూడా ధరలు పెరిగినాయి కాబట్టి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి. తర్వాత ఇళ్ల స్థలం అనేది మనం పట్టణంలో ఉన్నాం కాబట్టి 2 సెంట్లు ఇవ్వాలి, పల్లెల్లో ఉంటే కాబట్టి 3 సెంట్లు ఇవ్వాలి. ఇక్కడ మనం ఉన్న పొలంగా ఇక్కడ నుంచి వెళ్ళమంటే కూడా వెళ్ళేటువంటి పరిస్థితి, అంతకంటే వేరే మార్గం లేదు. కాకపోతే ఏమంటే మన మీద ఏదో దయతో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండనివ్వలేము, ఉంచబడినాం మనం. అంటే మనంతకు మనం ఉంటా ఉన్నాం, వారు కూడా మనకు అభ్యంతరం లేదు, కానీ సొంత స్థలం ఉండాలి కదా. కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చినారు, ఏమైనా పేదవాళ్ళకి ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పినారు. ఇక్కడున్న వాళ్ళని త్వరితగతిన మీరు అందరూ కూడా రెవెన్యూ వాళ్ళని పంపించి మీరు వెంటనే వాళ్ళకు ఇళ్ల స్థలం ఇవ్వాలి, పట్టా ఇవ్వాలి, ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇవాళ మేము మాట చెప్పడం కాదు, ఇవాళ చివరి వరకు మీ తరఫున నిలబడేటువంటి వాళ్ళం. ఇది వరకు నాగార్జున మీ అంశం తీసుకొని పోయి ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ధర్నా చేసినారు. ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ రెవెన్యూ వారి ద్వారా కలెక్టర్ ఆఫీస్ రావాలి. అవసరమైతే మేము కలెక్టర్ని కూడా కలుస్తాం. కలెక్టర్ని కలిసి ఈ సమస్యను పరిష్కారం చేసే వరకు వదలమని చెప్పి మనం చేస్తాము. రామకృష్ణ గారు 5వ తారీఖు కళ్యాణదుర్గం వస్తున్నారు, బెస్తర్పల్లి వస్తూ ఉన్నాడు. మీరు ఒక అర్జీ ఇస్తే మీ ద్వారా వారికి కూడా రామకృష్ణ గారికి ఇస్తాను, ఆయన చంద్రబాబు నాయుడుకు లేకుంటే పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకొని పోతారు. ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తా. మీ కష్టాలు బాధలు అన్నీ కూడా పాటల ద్వారా కథల ద్వారా మాకు తెలియజేసినందుకు మీకు అందరికీ కూడా నమస్కారాలు. చాలా బాగా చెప్పారు. నేను ఒక మాట మాత్రం గట్టిగా ధైర్యంగా చెప్పగలను, చివరి ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు మేము వెంట ఉంటామని చెప్పి నేను మనవి చేస్తూ సెలవు పట్టణంలో వాల్మీకి సర్కిల్ నందు సుమారు 100 కుటుంబాలు ఏమో బుడగజంగా సంబంధించిన క్యాష్ ఉన్నారు. అయితే దేశంలో స్వతంత్రం ఎందుకు వచ్చిందంటే 3 కారణాల వల్ల. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట, 3 పూట్ల భోజనానికి కోసం, మనకు స్వతంత్రం కోసం పోరాడి తెచ్చుకున్నాం. అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 720 క్యాస్టులు ఉన్నాయి. అంటే 720 క్యాస్టులు గుర్తించబడిన క్యాస్టులు. అయితే కొన్ని క్యాస్టులు అంటే మన అనంతపురం జిల్లా రాయదుర్గం, కనేకాల ఈ ప్రాంతాల్లో మాత్రం మీరు లేరు. అంటే కోస్తా ఉత్తరాంధ్రలో కూడా మీరు ఉన్నారు. ఎందుకంటే ఒక సోషల్ మీడియా ఒక వార్త వచ్చింది. వార్తల్లో అక్కడ ఉండే పిల్లలందరూ కూడా బాగా చదువుకునే పిల్లలు, బుడగజాంగాలకు సంబంధించిన పిల్లలు. కానీ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు మెడికల్స్ ఎయిమ్స్లో కానీ బీటెక్ ఇంజనీరింగ్ చేయాలన్నా కానీ ఆ మెడికల్ సంబంధించిన రిజర్వేషన్లో క్యాష్ లేదని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకి సీట్లు రాలే. ఇది ఈరోజు అంశం కాదు. అంటే ప్రభుత్వ పాలకులకి ఆల్రెడీ ఈ విషయం తెలుసు. అంటే మీ ఐక్యత లోపం వల్ల, మీకు ఆ సామర్థ్యత ఉన్నా కానీ దాన్ని తీసుకోకపోవడం వల్లే ఇది జరిగింది.
అంటే మిమ్మల్ని ఓట్ల రూపంలో వాడుకుంటున్నారు కానీ మీకు రావాల్సిన ఫలాలు మాత్రం ఇవ్వడం లేదనేది మనం గట్టిగా నమ్మాలి. కమ్యూనిస్టు పార్టీలో ఆల్రెడీ ఒక భాగంగా అనంతపురం నగరంలో బెంజల్ కాలనీ అనేది కమ్యూనిస్టు పార్టీ లీడర్షిప్లో వాళ్ళు అనేక మంది పని చేస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో కూడా వాళ్ళ హక్కుల కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సామాజిక హక్కుల వేదిక ఒక కార్యక్రమం చేస్తే బుడగ జంగాలు మాత్రం వాళ్ళ వేషధారణతో మాకు క్యాస్ట్ గుర్తింపు కావాలనేసి సామాజిక హక్కుల వేదికగా అడిగారు. మాకు క్యాస్ట్ మీరు ఇన్ని క్యాస్ట్ ఇన్ని కులాల వాళ్ళంతా సామాజిక హక్కుల వేదిక కిందకి వచ్చారు కానీ మాకు క్యాస్ట్ లేదు మాకు ఇవ్వాలనేసి 2014 నుంచి కూడా అడుగుతున్నారు. కాబట్టి మీరు కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు కావచ్చు, మీ శ్రమ అధికంగా ఉండొచ్చు, కుటుంబ పోషణ కూడా ఉండొచ్చు, కానీ దానికన్నా ముఖ్యమైనది మన క్యాస్ట్ రిజర్వేషను మన పిల్లల భవిష్యత్తు. కాబట్టి దాన్ని ప్రధానంగా తీసుకొని పోయి ఆ సాధించేంత వరకు కూడా మీరు పోరాటం ఉండాలి. దానికి భారత కమ్యూనిస్టు పార్టీ అనంతపురం నాయకత్వం పూర్తిగా మీకు సహకారం అందిస్తున్నది. 720 కులాలు 21 కులం బుడగ జంగాల కులం ఉంటుందనేసి కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఆ కమ్యూనిస్టు పార్టీగా భరోసా ఇస్తున్నాం అని ఇంటి స్థలాల పర్యవేక్షణలో భాగంగా మరి ఈరోజు రాయదుర్గం పట్టణం శివారులో ఉన్నటువంటి బుడగ జంగాల ఒక జాతికి సంబంధించినటువంటి వారిని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఈరోజు స్వతంత్రం వచ్చి 75-80 సంవత్సరాల దగ్గర పడుతున్నా కూడా మరి ఇప్పటికి కూడా సొంత ఇల్లు లేని వారిని చూసినాం, తర్వాత భూమి లేని వాళ్ళని చూసాం, తర్వాత రకరకాలు లేని వాళ్ళని చూసాం, కానీ కులం లేని వాళ్ళని చూస్తూ ఉంటే ఈరోజు చాలా బాగా ఈరోజు ఏ కులం అని చెప్పుకుంటే కూడా ఈ భారతదేశంలో ఈ రకంగా ఉన్నాయంటే ఇది నిజంగా ప్రజాప్రతినిధులే పెద్ద తప్పు. ఎందుకంటే కులము అనేది చెప్పుకోలేక ఏ కులమో తెలియక ఇన్ని రోజులు ఒకసారి ఎస్సీ కులం సర్టిఫికేట్ ఇచ్చి పక్క రాష్ట్రంలో ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏ సర్టిఫికేట్ లేకుండా బతుకుతూ ఉన్నామంటే ఇది నిజంగా పాలకులు తలదించుకోవాల్సిన అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయలేమో ఎస్టీ రిజర్వేషన్ కావాలి అంటున్నారు. మరి మీకేమో ఆల్రెడీ ఒకసారి ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చి దాన్ని రద్దుపరిచినారు. అదే మీరు బుడగ జంగాల వాళ్ళు కర్ణాటక పోతే మీరు కూడా ఎస్టీనే అక్కడ. కానీ ఇక్కడికి వచ్చే మరి అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వారు మంచి మంచి మొగలయ్య మన తెలంగాణలో మొగలయ్య పాటలు పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు. కానీ మరి అక్కడ మొగలయ్యది ఏ కులము? మన కులమే. మరి అదే ఆయనకు వచ్చిన తెలంగాణ సర్టిఫికేట్లో తెలుగు రాష్ట్రమైనటువంటి ఆయనకు వచ్చిన సర్టిఫికేట్ మనకెందుకు రాదు? మరి ఆ విధమైనటువంటి దాని మీద ఇప్పటికే మనం బుడగ సంఘాల వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. జాఫర్ అన్న ఇందాక చెప్పారు, బిందెల నారాయణ స్వామి వీళ్ళందరూ దాదాపుగా 2,70,000 మంది మన ఈ జిల్లాలో ఉన్నారు. మన దీనికి సంబంధించిన వారందరూ కూడా మరి వాళ్ళందరినీ కలుపుకొని ఇప్పుడు జాఫర్ అన్న చెప్పినట్లుగా జాఫర్ అన్న గారి నాయకత్వంలో ఎంత దూరమైనా పోవడానికి కమ్యూనిస్ట్ పార్టీగా మేమందరూ సిద్ధంగా ఉన్నాము. మరి అదేవిధంగా ఇప్పటికే మనకి ఇప్పుడు స్థానిక ఎంపీ వచ్చేసి ఇక్కడ మీకు అంబికా లక్ష్మీనారాయణ గారు, ఆయన కూడా ఎస్టీ వాల్మీకి రిజర్వేషన్ కోసం ఢిల్లీలో పోరాడుతూ ఉన్నారు. మరి మనం ఏ రిజర్వేషన్ అయితే అనుకున్నామో ఆయనకు కూడా ఒక్కసారి ఆయనకి విషయం తెలిపి ఆయన్ను కూడా పార్లమెంట్లో మాట్లాడే విధంగా మన కులం గురించి కొట్లాడే విధంగా మనం కూడా ఆయన దగ్గర పోయి చెప్తామనేసి నా యొక్క విన్నపము. కాబట్టి మీరు మన లోకల్గా ఉన్నటువంటి నాగార్జున కొట్రేస్ వాళ్ళకు ఎప్పుడు చెప్పినా మీరు ఏదైనా కానీ సహకరించి వారితో పాటు ముందుకు పోతే ఖచ్చితంగా మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 350 మంది ఉంటారు. పల్లెలకు పోయినారు సార్, 300 మంది ఉంటారు.